ఐపీఎల్ 2025 సీజన్ లో ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ మధ్య మ్యాచ్ 110 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి విధ్వంస బ్యాటింగ్ తో భారీ స్కోరు చేసింది. కేవలం 3 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. క్లాస్ అండ్ హెడ్ ఉతుకుడు కారణంగా కోల్కతా బౌలర్లు చేతులు ఎత్తేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో క్లాస్ సెంచరీతో అదరహో అనిపించాడు. కేవలం 39 బంతుల్లోనే 7 ఫోర్లు 9 సిక్సర్లతో 105 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అంతకుముందు ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 76 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అభిషేక్ శర్మ 32, ఇషాన్ కిషాన్ 29 పరుగుల కీలక ఇన్నింగ్స్ తో 3 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ 278 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు 8 బంతులు మిగిలి ఉండగానే 168 పరుగులకి ఆలౌట్ అయింది. మనీష్ పాండే 37 పరుగులు, హర్షత్ రాణా 34 పరుగులతో పర్వాలేదనిపించిన మిగతా వారంతా సన్ రైజర్స్ బౌలింగ్ దాటికి అటొచ్చి ఇటు వెళ్లిపోయారు. జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ అలాగే హర్షద్ దుబే తలా 3 వికెట్లతో కోల్కతా పతనాన్ని శాసించారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలాంటి బౌలింగ్ తడాకా చూపించలేదు. ఇలాంటి అద్భుత బౌలింగ్ ఎలిమినేటర్ ముందు ప్రదర్శించి ఉంటే ప్లే ఆఫ్ లో ఉండేది ఎస్ఆర్హెచ్. రీషెడ్యూల్ తర్వాత జరిగిన వరుసగా 2 మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ కథనం ఎగరవేసింది. ఇది ఇలా ఉంటే ఇంకొక 22 పరుగులు చేసి ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 300 మార్కును అందుకొని ఉండేది. ఇప్పటి వరకు 4 సందర్భాల్లో ఇలా 300కు దగ్గరగా వచ్చి ఆ మార్కును అందుకోలేకపోయింది. అయినా కూడా టాప్ 4 లో ఎస్ఆర్హెచ్ ఉండడం విశేషం.